మన జీవితంలో కొన్నిసార్లు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన ఒక కల అది మన చేతికి అందినట్టే అంది జారిపోయిన అనుభవం ఎదురవుతుంది. 7 ఏళ్లపాటు పడిన కష్టం, పెంచుకున్న ఆశలన్నీ ఒక్క రాత్రిలో, ఒక్క ఉదయంలో తలక్రిందులైపోతే ఎలా ఉంటుంది? ఆ నిరాశ. యాకోబు జీవితంలో సరిగ్గా అదే జరిగింది. 7 ఏళ్లు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన రాహేలు కోసం కొలువు చేస్తే ఉదయం కళ్ళు తెరిచి చూసేసరికి తన పక్కనున్నది లేయా. ఈరోజు మనం ఆదికాండము 29వ అధ్యాయము 21 నుండి 35 వచనాలను ధ్యానించబోతున్నాం. మోసపోయిన యాకోబు, ప్రేమకు నోచుకొని లేయా, ఈ ఇద్దరి జీవితాల్లో దేవుని అద్భుతమైన కృప ఎలా పనిచేసిందో లోతుగా పరిశీలిద్దాం. అవును, గత అధ్యాయంలో మనం చూశాం, యాకోబు పద్దనరాముకు చేరుకుని తన మామ లాబానును కలుసుకున్నాడు. అక్కడ రాహేలును చూశాడు, ప్రేమలో పడ్డాడు. ఆమె కోసం 7 ఏళ్లు పనిచేయడానికి ఒప్పుకున్నాడు. వాక్యమేమి చెప్తుందంటే, ఆ ప్రేమ వల్ల ఆ 7 ఏళ్లు అతనికి కొన్ని దినాలుగా గడిచిపోయాయని. అంత తీవ్రమైన ప్రేమ అతనిది. ఆ గడువు ఇప్పుడు ముగిసింది. అవును. సరే, ఇక్కడ వచనం 21లో చూస్తే 7 ఏళ్లు గడిచాయి. యాకోబు నేరుగా లాబాను దగ్గరకు వెళ్తున్నాడు. వెళ్ళి, నా దినములు సంపూర్ణమైనవి, నేను నా భార్య యొద్దకు వెళ్ళునట్లు ఆమెను నాకిమ్ము అని అడుగుతున్నాడు. ఆ మాటల్లో ఎంత ధీమా ఉందో చూడండి. ఒక హక్కు, ఒక ఆతృత. నిజమే, 7 ఏళ్ల ఎదురుచూపుకు ప్రతిఫలం దక్కబోతోందన్న ఆనందం. అన్నీ కనిపిస్తున్నాయి. ఆ క్షణంలో యాకోబు మనసులో రేపటి గురించి ఎన్నో అందమైన కలలు ఉండివుంటాయి కదా. ఖచ్చితంగా. ఇక్కడ మనం ఆ కాలపు సంస్కృతిని కొంచెం అర్థం చేసుకోవాలి. వరుడు వధువు తండ్రికి మోహర్ అనే ఒక ఓలి అంటే కన్యాశుల్కం చెల్లించాలి. యాకోబు దగ్గర డబ్బులేదు, ఒట్టి చేతులతో పారిపోయొచ్చాడు. అవును. అందుకే తన 7 ఏళ్ల శ్రమనే ఓలిగా చెల్లించడానికి ఒప్పుకున్నాడు. ఇది రాహేలుపై అతని ప్రేమ తీవ్రతకు ఒక గొప్ప నిదర్శనం. అయితే లాబాను దీన్ని ఒక వ్యాపార ఒప్పందంగా చూశాడన్నమాట. సరిగ్గా. అతని దృష్టిలో ఇది ప్రేమ కాదు, కేవలం ఒక డీల్. యాకోబు శ్రమలు పూర్తిగా వాడుకోవాలని అతనొక పన్నాగం పన్నాడు. అక్కడే కథ ఊహించని మలుపు తిరుగుతుంది. వచనాలు 22 నుండి 25 వరకు చూస్తే, లాబాను ఊరివారందర్నీ పిలిచి పెద్ద విందు చేశాడు. అంతా సంప్రదాయబద్ధంగానే జరుగుతోందని యాకోబు అనుకోనుంటాడు. ఆ విందులో, ఆ సంబరాల్లో తన మామ మనసులో ఉన్న కుట్రను అతను పసిగట్టలేకపోయాడు. రాత్రి చీకటి పడ్డాక పెళ్లికూతురి ముసుగులో రాహేలుకు బదులుగా తన పెద్ద కుమార్తె అయిన లేయాను యాకోబు గదిలోకి పంపించాడు. యాకోబు మోసపోయాడు. బైబిల్లోని అత్యంత నాటకీయమైన వాక్యాల్లో ఒకటిక్కడుంది. ఉదయమందు అతడు లేచి చూచినప్పుడు ఆమె లేయా. ఆ వాక్యం చదువుతుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. ఆ ఉదయపు వెలుగులో ఆ షాక్, ఆ నిర్ఘాంతపోవడం అతని ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయినట్లు అంటించుంటుంది. అయితే ఈ సంఘటనను మనం కేవలం లాబాను మోసంగా చూస్తే సరిపోదు. దాని వెనుక ఉన్న దేవుని కార్యాన్ని మనం చూడాలి. అంటే ఇక్కడ దేవుని అద్భుతమైన న్యాయం పనిచేసింది. కొన్ని సంవత్సరాల క్రితం యాకోబు ఏం చేశాడు? తన తండ్రి ఇస్సాకును మోసం చేశాడు. అవును. కళ్ళు సరిగ్గా కనపడని తన తండ్రి దగ్గరికి గొర్రె చర్మం కప్పుకుని పెద్దవాణ్ణిగా అంటే ఏశావుగా నమ్మించి మోసం చేశాడు. జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని దొంగిలించాడు. నిజమే. ఇప్పుడు చూడండి, లాబాను రాత్రి చీకటిని పెళ్లి కూతురి ముసుగును అలుసుగా తీసుకుని పెద్దదానిని అంటే లేయాను ఇచ్చి యాకోబును మోసం చేశాడు. వావ్! మోసగాడు మోసగించబడ్డాడు. అదే, దేవుడు యాకోబుకు తన సొంత ఔషధాన్ని రుచి చూపించి అతని స్వభావాన్ని శుద్ధి చేస్తున్నాడు. ఇది శిక్ష కాదు, ఇది శుద్ధీకరణ. అంటే ఇది దేవుని క్రమశిక్షణ అంటారా? కానీ యాకోబు దృష్టికోణంలోంచి చూస్తే అది కేవలం తన మామ చేసిన ద్రోహంలానే అనిపించుంటుంది కదా. ఖచ్చితంగా. ఆ క్షణంలో యాకోబుకు దేవుని హస్తం కనపడి ఉండదు. అతనికి కనిపించిందల్లా లాబాను కుట్ర మాత్రమే. నిజానికి దేవుడు మనల్ని శుద్ధి చేసే ప్రక్రియ తరచుగా ఇతరుల ద్రోహంలానే మనకనిపిస్తుంది. ఆ మంటలో కాలుతున్నప్పుడు దాని ఉద్దేశం మనకు అర్థం కాదు. వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మాత్రమే ఆ ప్రణాళిక అర్థమవుతుంది. అవును. యాకోబు కోపంతో లాబానును నిలదీసినప్పుడు లాబాను ఎంత తెలివిగా ఒక సాకు చెప్పాడో చూడండి. వచనం 26లో పెద్దదానికంటే ముందుగా చిన్నదానిని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు అంటాడు. తన మోసానికి ఒక సాంప్రదాయ ముసుగు తొడిగాడు. అవును. అయితే నాకొక సందేహం. ఈ మోసంలో లేయాకు పాత్ర ఉందా? తన తండ్రి బలవంతం చేశాడా, లేక ఆమె కూడా దీనికి అంగీకరించిందా? అది చాలా మంచి ప్రశ్న.
వాక్యం ఈ విషయంలో మౌనంగా ఉంది. బహుశా ఆ సంస్కృతిలో తండ్రి మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఆమెకు లేకపోయి ఉండవచ్చు. లేదా ఎప్పుడూ తన చెల్లెలి నీడలో బ్రతుకుతున్న ఆమె ఈ విధంగానైనా ఒక భర్తను, ఒక కుటుంబాన్ని పొందవచ్చని ఆశపడిందేమో. ఏది ఏమైనా ఆమె వివాహ జీవితం ఒక అబద్ధంతో, మోసంతో మొదలైంది. ఇది ఆమె పట్ల మనకు మరింత సానుభూతిని కలిగిస్తుంది. ఖచ్చితంగా. ఆ తర్వాత కథనం మరింత సంక్లిష్టంగా మారుతుంది. యాకోబు మరో 7 ఏళ్లు పనిచేయడానికి ఒప్పుకుని వారం రోజుల తర్వాత రాహేలును కూడా పెళ్లి చేసుకున్నాడు. కానీ అతని హృదయం ఎక్కడ ఉందో వచనం 30 స్పష్టంగా చెబుతుంది. అతడు లేయా కంటే రాహేలును ఎక్కువగా ప్రేమించెను. పాపం లేయ పరిస్థితి. అవును. వాక్యం ఇంకా సూటిగా మరింత బాధాకరంగా చెబుతోంది. 31వ వచనంలో లేయా ద్వేషింపబడుట యెహోవా చూచెను. ఆ ద్వేషింపబడుట అనే పదం కేవలం ఇష్టం లేకపోవడం కాదు. హీబ్రూలో ఆ పదానికి తీవ్రమైన నిరాదరణ, తృణీకారం, పక్కన పెట్టబడటం అని అర్థం. ప్రతిరోజూ తన భర్త ప్రేమ తన చెల్లెలికి దక్కుతుంటే తాను మాత్రం నిరాదరణకు గురవుతున్న ఆ భార్య వేదన, అది వర్ణనాతీతం. మనం లేయా పరిస్థితిని ఒక్కసారి మన హృదయాల్లోకి తీసుకుందాం. ఆదికాండం 29:17లో బైబిల్ ఆమె కళ్ళు బలహీనమైనవి అని చెబుతుంది. హీబ్రూలో రాక్కోత్ అంటే ఆకర్షణ లేనివి అని అర్థమా? కొందరు పండితులు అలా అంటారు, మరికొందరు సున్నితమైనవి, సౌమ్యమైనవి అని అంటారు. ఏది ఏమైనా వాక్యం రాహేలు అందాన్ని స్పష్టంగా వర్ణించి లేయాతో ఒక వ్యత్యాసాన్ని చూపిస్తోంది. అంటే చిన్నప్పటి నుండి ఆమె ఒక పోలికలో బ్రతికిందనమాట. చెల్లెలి అందం గురించి అందరూ మాట్లాడుతుంటే తాను మాత్రం ఎప్పుడూ నిరాధరణకు గురై ఉంటుంది. లోకం అందమైన రాహేలు వైపు చూసింది, యాకోబు రాహేలు వైపు చూశాడు. కాని దేవుడెవరి వైపు చూశాడు? నిరాదరణకు గురైన లేయా వైపు. సరిగ్గా. ప్రేమించబడని, ఒంటరిగా కన్నీరు కారుస్తున్న లేయా వైపు చూశాడు. ఆయన ఆమె గర్భాన్ని తెరిచాడు. దేవుని కృప, ఆయన ప్రేమ ఎప్పుడూ అర్హత లేని వారిని, లోకం పక్కన పెట్టిన వారిని వెతుక్కుంటూ వస్తుంది. ఇది దేవుని గుణలక్షణాల్లో అత్యంత సౌందర్యమైనది. మంచిది. అయితే లేయా కథ ఇక్కడితో ఆగిపోలేదు. నిజానికి అసలైన కథ ఇక్కడే మొదలవుతుంది. ఆమె తన 4 కుమారులకు పెట్టిన పేర్లలో ఆమె ఆత్మీయ ప్రయాణం, ఆమె వేదన, ఆమె ఎదుగుదల అన్నీ కనిపిస్తాయి. అవును, అది ఆమె కన్నీళ్లతో రాసుకున్న ఒక ఆత్మీయ డైరీ లాంటిది. ఆమె ప్రయాణంలో 4 ముఖ్యమైన దశలున్నాయి. మొదటిది, ఆమె మొదటి కుమారుడు పుట్టాడు. వచనం 32 ప్రకారం ఆమె అతనికి రూబేను అని పేరు పెట్టింది. రూబేను అంటే చూడుము, ఒక కుమారుడు. ఆ పేరు పెట్టి ఆమె ఏమనుకుందంటే, నిశ్చయముగా యెహోవా నా శ్రమను చూశాడు, కాబట్టి ఇప్పుడు నా భర్త నన్ను ప్రేమిస్తాడు. గమనించారా? దేవుడు తన శ్రమను చూశాడని గుర్తించింది. అది మంచిదే. కానీ ఆ ఆశీర్వాదాన్ని భర్త ప్రేమను సంపాదించుకోవడానికి ఒక సాధనంగా వాడుకోవాలని చూస్తోంది. ఇది దేవునితో ఒక రకమైన బేరసారం. దేవా, నువ్వు నాకు కుమారుణ్ణిచ్చావు, ఇప్పుడు నా భర్త ప్రేమ నాకు దక్కాలి. కాని ఆమె ఆశించినట్లుగా యాకోబు ప్రేమ మారలేదు. రాహేలు మీదున్న ప్రేమ తగ్గలేదు. లేయా వేదన కొనసాగింది. అందుకే 2వ కుమారుడు పుట్టినప్పుడు అతనికి షిమ్యోను అని పేరు పెట్టింది. షిమ్యోను అంటే వినుట. నొప్పి ఇంకా ఉంది. దేవుడు తన మొర వింటున్నాడని ఆమెకు తెలుసు. కాని ఆమె దృష్టి ఇంకా తన నిరాధరణ మీదే ఉంది. నేను ద్వేషింపబడ్డాను అనేదే ఆమె గుర్తింపుగా మారిపోయింది. 3వ కుమారుడు పుట్టినప్పుడు కూడా ఆమె ఆరాటం ఆపలేదు. అతనికి లేవి అని పేరు పెట్టింది. లేవి అంటే హత్తుకొనుట లేదా అనుబంధం. వచనం 34లో ఆమె ఆశ ఇలా ఉంది, నేను అతనికి 3 కుమారులను కన్నాను గనుక ఈసారైనా నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును. ఆమె ఇంకా తన గుర్తింపును, సంతోషాన్ని భర్త అనుబంధంలోనే వెతుక్కుంటోంది. అవును, ఆమె హృదయం ఇంకా మనుషుల ఆమోదం కోసం ఆరాటపడుతోంది. దేవుడు వరుసగా ఆశీర్వాదాలిస్తున్నా ఆమె దృష్టి మాత్రం తనకు లేనిదాని మీదే ఉంది. ఇది మనందరికీ ఒక హెచ్చరిక. కాని 4వ కుమారుడు పుట్టినప్పుడు అక్కడే అద్భుతం జరిగింది. అక్కడే చరిత్ర గతి మారింది. అవును, ఆమె 4వ కుమారుడికి యూదా అని పేరు పెట్టింది. యూదా అంటే స్తుతి. వచనం 35లో ఆమె మాటలు వినండి, ఎంత మార్పొచ్చిందో. ఈసారి నేను యెహోవాను స్తుతించదను. అంతే. ఆమె తన భర్త గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈసారి నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో అనలేదు, ఈసారి నాతో హత్తుకుంటాడేమో అనలేదు. ఆమె దృష్టి పూర్తిగా దేవుని వైపు తిరిగింది. సరిగ్గా. ఇక్కడ మనం వేసుకోవాల్సిన ప్రశ్న, ఏం మారింది? లేయా పరిస్థితులు మారలేదు. యాకోబు ప్రేమలో మార్పు వచ్చినట్లు బైబిల్ చెప్పడం లేదు.
కాని లేయా హృదయం మారింది. ఆమె తన ఆనందాన్ని, తన విలువను భర్త ప్రేమలో వెతకడం మానేసిందే. మానేసి తనను ప్రేమిస్తున్న దేవునిలో వెతకడం ప్రారంభించింది. ఎప్పుడైతే ఆమె మనుషుల వైపు చూడటం ఆపి తనను చూస్తున్న, తన ముర వింటున్న దేవుణ్ణి బేషరతుగా స్తుతించిందో అప్పుడే రాజవంశం, మెస్సియా వంశం అక్కడే ఆ స్తుతిలోనే ప్రారంభమైంది. అద్భుతం! అంటే ఆమె విజయం యాకోబు ప్రేమను గెలవడంలో లేదు, దేవుణ్ణి స్తుతించడంలో ఉంది. అంటే లోకం తృణీకరించిన లేయా ఎప్పుడైతే తన పరిస్థితులను బట్టి కాకుండా దేవుణ్ణి బట్టి ఆయన స్తుతించిందో ఆమె గర్భం నుండే రాజులు వచ్చారు. ఆమె కుమారుడైన యూదా వంశం నుండే దావీదు, మన రక్షకుడైన యేసుక్రీస్తు, యూదా గోత్రపు సింహం వచ్చారు. ఇది ఎంత గొప్ప సత్యం! లోకం పక్కన పెట్టిన దాన్ని, బలహీనమైన దాన్ని దేవుడు ఎలా తన మహిమ కోసం వాడుకుంటాడో చెప్పడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ లేదు. దేవుని రాజ్యం యొక్క ఆర్థిక శాస్త్రం ఎప్పుడూ తలక్రిందులుగానే ఉంటుంది. కరెక్ట్. ఈ కథలో అందమైన రాహేలు ద్వారా రక్షకుడు రాలేదు. నిరాదరణకు గురైన, వేదన అనుభవించిన లేయా ద్వారా వచ్చాడు. ఎందుకంటే దేవుని కృప ఎప్పుడు మన బలాన్ని బట్టి కాదు, మన బలహీనతలోనే పరిపూర్ణమవుతుంది. అయితే ఈ పురాతన కథ నుండి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠమేమిటి? ఇది కేవలం ఒక కుటుంబ కథ కాదు, ఇది సువార్త. అవును, మనలో ప్రతి ఒక్కరి కథ. మనం కొన్నిసార్లు యాకోబులా మోసం చేస్తాం, మన స్వార్థం కోసం పరుగులు తీస్తాం. అయినా దేవుడు మనల్ని వదిలిపెట్టడు. లాభాను లాంటి పరిస్థితుల ద్వారా మనల్ని శుద్ధి చేస్తాడు. కొన్నిసార్లు మనం లేయాలా ప్రేమించబడలేదని భావిస్తాం, నిరాదరణకు గురవుతాం. కానీ దేవుని ప్రేమ, ఆయన కృప మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. చివరికి మనం గ్రహించాల్సిన సత్యమిదే. మన జీవితంలో మనం ఎంతగానో కోరుకున్న రాహేలు దొరకపోయినా పర్వాలేదు, మన కలలు నెరవేరకపోయినా పర్వాలేదు. కానీ మన హృదయంలో యూదా అంటే స్తుతి పుడితే చాలు. అదే నిజమైన విజయం. మన ఆనందం మన పరిస్థితులలో లేదు, మన దేవునిలో ఉంది. లేయా ఈ సత్యాన్ని కన్నీళ్ల ద్వారా, ఎన్నో ఏళ్ల వేదన తర్వాత నేర్చుకుంది. ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా నిరాదరణకు గురై, ఒంటరిగా ఎవరూ నన్ను ప్రేమించడం లేదని బాధపడుతుంటే ఒక విషయం గుర్తుంచుకోండి, మిమ్మల్ని చూసే దేవుడొకడున్నాడు. ఆయన లేయా శ్రమను చూశాడు, మీ శ్రమను కూడా చూస్తున్నాడు. ఆయన లేయా మొర విన్నాడు, మీ మొర కూడా వింటున్నాడు. ఈరోజు మీ దృష్టిని మీ సమస్యల నుండి, మీకు లేని వాటి నుండి, మిమ్మల్ని అమితంగా, బేషరతుగా ప్రేమించే దేవుని వైపు తిప్పండి. ఈ రోజంతా మనం ఒక వాక్యాన్ని ధ్యానిద్దాం. లేయా పలికిన ఆ విజయవంతమైన మాట, ఈసారి నేను యెహోవాను స్తుతించేదను. మన పరిస్థితి ఎలా ఉన్నా, మన చుట్టూ ఉన్నవారు మనల్ని ఎలా చూస్తున్నా, మన హృదయంలోంచి ఆ మాట వస్తే దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు. అవును, స్తుతి అనేది మన పరిస్థితులకు ఇచ్చే ప్రతిస్పందన కాదు, మన దేవుని స్వభావానికి, ఆయన నమ్మకత్వానికి ఇచ్చే ప్రతిస్పందన. ఈరోజు మనం జరిపిన ఈ సంభాషణ కేవలం జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కాదు, మన జీవితాలను మార్చుకోవడానికి. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం అంటే ఆయనను వ్యక్తిగతంగా తెలుసుకోవడం, ఆయనతో మన సంబంధాన్ని బలపరుచుకోవడం. దయచేసి మీ ఆలోచనలను కామెంట్స్లో పంచుకోండి. ఈ అధ్యాయం ద్వారా మీరు నేర్చుకున్న కొత్త సత్యం ఏమిటి? దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడు? ఈ సందేశం విన్న తరువాత మీరు తీసుకోబోయే ఒక ఆచరణాత్మకమైన అడుగు ఏమిటి? మీ ఆత్మీయ సహోదర సహోదరీల విశ్వాసాన్ని బలపరచడానికి ఈ సందేశాన్ని వారితో కూడా పంచుకోండి. తర్వాతి విశ్లేషణ కోసం ఎదురుచూస్తూ ఉండండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గాడ్ బ్లెస్ యూ.